అది 1989వ సంవత్సరం. అప్పటికింకా ఆ నగరం పేరు ముంబై కాదు, బాంబే. కలల నగరం, నిద్రపోని నగరం అని దానికి పేరు. పగటిపూట లక్షలాది మంది తమ కలల వెంట పరిగెడుతూ ఉంటే, రాత్రిపూట మాత్రం ఆ నగరం ఒక మాయాజాలంలా కనిపిస్తుంది. ఆకాశమంత ఎత్తులో ఉండే అపార్ట్మెంటులో నివసించే కోటీశ్వరులు ఒకవైపుంటే, అదే రోడ్ల మీద, ఫుట్పాతుల మీద రాత్రి పగలు గడిపే అనాథలు, బిచ్చగాళ్ళు మరొక వైపు ఉంటారు. పాపం ఒక పూట తిండి కోసం రోజంతా చెమటోడ్చి కడుపు కాలుతున్నా సరే, ఆయాసంతో ఏ ఫుట్పాత్ మీదో, రైల్వే స్టేషన్ బయటో అట్టపెట్టెలు పరుచుకొని పడుకుంటారు వాళ్ళు. వాళ్లకు ఆ ఫుట్పాత్ తప్ప మరో ప్రపంచమే లేదు. ఆ ఆరు బయట చలికి వణుకుతూ పడుకోవడం తప్ప వాళ్ళకి మరొక గత్యంతరం లేదు. ఆ నిస్సహాయతే ఒక మృగానికి ఆయుధంగా మారింది. భారతదేశ చరిత్రలోనే అత్యంత భయంకరమైన, నెత్తుటి మరకలంటిన ఒక క్రూరమైన క్రైమ్ స్టోరీ ఆ చీకటి వీధుల్లోనే మొదలయ్యింది. కొన్ని క్రైమ్ స్టోరీస్ విన్నప్పుడు అబ్బా భలే దొరికాడ్రా కిల్లర్ అనిపిస్తుంది. కానీ కొన్ని క్రైమ్ స్టోరీస్ ముగిసిన తర్వాత కూడా రాత్రిపూట వీధుల్లో ఒంటరిగా నడవాలంటేనే భయం వేస్తుంది. ఇది అలాంటి ఒక డెడ్లీ రియల్ క్రైమ్ స్టోరీ. పగలు కలల నగరంలా కనిపించే బాంబే రాత్రి కాగానే ఒక రాక్షసుడికి వేట ప్రదేశంగా ఎలా మారిందో ఇప్పుడు మీరు వినబోతున్నారు. ఈ కథలోని హంతకుడు వాడిన ఆయుధం కత్తి కాదు, గన్ను కాదు, ఒక బరువైన బండరాయి. వాడెవడో తెలుసుకునే ముందు మీరు గనక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియోను ఎక్కడి నుండి చూస్తున్నారో ఇప్పటి వరకు కామెంట్ చేయకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి. మా వీడియోలు ఎక్కడి దాకా రీచ్ అవుతున్నాయో తెలిస్తే మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. అది చలికాలం, రాత్రి 2 గంటల సమయం అవుతుంది. రోజంతా పనులు చేసుకొని అడుక్కొని అలసిపోయి సియాన్ ప్రాంతంలో ఒక ఫుట్పాత్ మీద గాఢ నిద్రలో ఉన్నాడు ఒక బిచ్చగాడు. పగలంతా పడిన కష్టం, ఆకలి తీరిన మత్తు వాడిని రిలాక్స్ అయ్యేలా చేశాయి. ఇక నిద్రలోకి జారుకునే ముందు తన జేబులో ఉన్న 10 రూపాయల నోటుని తడుముకుంటూ రేపు ఉదయాన్నే వేడివేడిగా వడాపావు తినాలి అని రేపటి మీద ఆశతో, మనసులో కోరికతో అతను నిద్రపోయాడు. చుట్టూ అంతా భయంకరమైన నిశ్శబ్దం. స్ట్రీట్ లైట్లు కూడా సరిగ్గా వెలగని ఆ అర్ధరాత్రి సమయంలో ఆ కారు చీకటిని చీల్చుకుంటూ ఒక ఆకారం అతని వైపు నెమ్మదిగా అడుగులు వేసింది. వాడి కాళ్లకు ఉన్న భారీ బూట్ల చప్పుడు ఖట్ 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 అని వినిపిస్తుంది. కానీ ఆ అడుగుల చప్పుడు ఏ ఒక్కరికి వినపడలేదు. కనీసం ఆ బిచ్చగాడి పక్కనే పడుకున్న వీధి కుక్కలకు కూడా అనుమానం రాలేదు. ఆ వచ్చిన వ్యక్తి చేతిలో ఉన్నది కత్తులు, తుపాకులు లాంటి మామూలు ఆయుధాలు కాదు. ఏకంగా 30 కిలోల బరువైన ఒక భారీ బండరాయి. దాన్ని అంత అవలీలగా 2 చేతులతో పైకెత్తాడంటే వాడు ఎంతటి బలమైన వాడై ఉండాలి అనేది ఒక్కసారి ఊహించుకోండి. నిద్రపోతున్న ఆ బిచ్చగాడికి కనీసం మెలకువ వచ్చే అవకాశం కానీ, వాడిని వాడు కాపాడుకునే అవకాశం కానీ ఇవ్వకుండా గాలిలో పైకి లేచిన ఆ బండరాయిని చూసి వాడొక క్రూరమైన నవ్వు నవ్వి ఆ రాక్షసుడు తన చేతిలో ఉన్న ఆ బండరాయిని నేరుగా ఆ బిచ్చగాడి తల మీదకు బలంగా వదిలాడు. అంతే, ఒక్కసారిగా రక్తం బయటకు చిమ్మిన సౌండ్ వచ్చింది. ఆ బిచ్చగాడి తలలోని పుర్రె ఎముకలు పగిలిన భయానకమైన శబ్దం వచ్చి ఒక్కసారిగా రక్తం ఉప్పెనలాగా ఫుట్పాత్ పైకి ప్రవహించింది. ఆ చల్లటి రోడ్డు మీద ఎర్రటి కాలువలాగా బిచ్చగాడి రక్తం పారింది. నొప్పితో కనీసం ఒక చిన్న అరుపు అరిచే అవకాశం కూడా ఆ బాధితుడికి రాలేదు. అలా అతని ప్రాణం గాల్లో కలిసిపోయింది. అతని తల పూర్తిగా నుజ్జైపోయి మెదడు బయటకొచ్చేసింది. కానీ ఆ రాక్షసుడు మాత్రం ఏమీ జరగనట్టు ఆ చీకట్లో దయ్యంలా మాయమైపోయాడు. కాసేపటికి తెల్లవారింది. నెత్తుటి మడుగులో పడి ఉన్న అనాథ శవాన్ని చూసి స్థానికులు భయంతో వణికిపోయారు. సమాచారం అందుకున్న బాంబే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఒక కానిస్టేబుల్ ముక్కు మూసుకుంటూ, ఏముందిలే సార్, రాత్రి మందు కోసం ఎవడో ఒకరితో గొడవపడుంటాడు, వాడి రాయి నెత్తి మీదేసి చంపేసి ఉంటాడు అని ఎస్ఐకి చెప్పాడు. చనిపోయింది ఒక బిచ్చగాడు. అతని కోసం అడిగే వాళ్ళు ఎవరూ లేరు. న్యాయం చేయాలని పోరాడే కుటుంబం లేదు. బహుశా రాత్రిపూట బిచ్చగాళ్ల మధ్య పడుకునే స్థలం కోసం గాని, లేదా దొరికిన చిల్లర డబ్బులు మందు కోసం గాని గొడవ జరుగుంటుందని, ఆ ఆవేశంలో మరో బిచ్చగాడు రాయి వేసి చంపేసి ఉంటాడని పోలీసులు పాపం ఆ బిచ్చగాడి చావుని చాలా తేలికగా తీసుకున్నారు. ఒక మామూలు హత్య కేసుగా ఫైల్ చేసి ఆ శవాన్ని పోస్టుమార్టంకు పంపి చేతులు దులిపేసుకున్నారు. రోజు ఎన్నో నేరాలు చూసే పోలీసులకు ఇదొక లెక్క కాదు. కానీ రాబోయే రోజుల్లో ఆ మహానగరం చూడబోయే మారణ హోమానికి అదొక చిన్న ట్రైలర్ మాత్రమే అని అప్పటికి ఏ పోలీస్ అధికారి కలలో కూడా ఊహించలేదు. సరిగ్గా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అదే అర్ధరాత్రి సమయం. ఈసారి అది కింగ్స్ సర్కిల్ ఏరియా. మళ్ళీ ఒక ఫుట్పాత్, మళ్ళీ ఒక నిస్సహాయుడైన బిచ్చగాడు. చలికి ముడుచుకొని పాత దుప్పటి కప్పుకొని పడుకున్న అతడికి కూడా
అదే గతి పట్టింది. అదే 30 కిలోల బండరాయి, అదే విధమైన దారుణ హత్య. అతని తల కూడా గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోయింది. ఆ తర్వాత మరికొన్ని రోజులకు మాటుంగా ప్రాంతంలో కూడా ఇదే తరహాలో ఇంకో హత్య. ముచ్చటగా 3 శవాలు. ముగ్గురిని చంపిన విధానం మాత్రం ఒక్కటే. ఈసారి బాంబే పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యింది. ఇది యాదృచ్ఛికంగా జరిగిన గొడవలు కాదు, హత్యలు కాదు. దీని వెనక ఏదో ఒక పకడ్బందీ ప్లాన్ ఉంది అని బాంబే క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు స్పష్టంగా అర్థమైంది. ఒక సీరియల్ కిల్లర్ బాంబే వీధుల్లో రాత్రిపూట చావును తీసుకొని స్వేచ్ఛగా తిరుగుతున్నాడని పోలీసులకు స్పష్టమైంది. వరుస హత్యల వార్తలు పత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాలతో రావడం మొదలయ్యింది. బిచ్చగాళ్లు, ఫుట్పాత్ మీద పనుకునే వాళ్లల్లో వణుకు పుట్టడం మొదలయ్యింది. నగరంలో ఈ కేసు ఒక సంచలనంగా మారడంతో ఒక న్యూస్ రిపోర్టర్ తన ఆర్టికల్లో ఆ అదృశ్య హంతకుడికి ఒక భయంకరమైన పేరు పెట్టాడు. ఆ పేరే ద స్టోన్ మ్యాన్. చూసారా, మొదట ఒక బిచ్చగాడు చనిపోతే అది పర్సనల్ గొడవ అనుకున్నారు. కానీ వరుసగా అదే ప్యాటర్న్ లో 3 మర్డర్స్ జరిగేసరికి పోలీసులకే ఫ్యూజులు ఎగిరిపోయాయి. వాడి టార్గెట్ కేవలం రోడ్డు మీద పడుకునే అనాథలే. ఈ స్టోన్ మ్యాన్ ఎంత కిరాతకుడో ఒక్కసారి గమనించండి. కనీసం ఎదుటి వాళ్ళకి డిఫెండ్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వాళ్ళు నిద్రలో ఉన్నప్పుడే వాళ్ళ ప్రాణాలు అతి కిరాతకంగా తీస్తున్నాడు. ఈ సీరియల్ కిల్లర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో, వాడు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడో ఒక్కసారి మీరే ఆలోచించండి. స్టోన్ మ్యాన్ అనే పేరు వింటేనే బాంబే నగరంలోని అనాథలు, బిచ్చగాళ్లు, ఫుట్పాత్ వాసులు వణికిపోవడం మొదలు పెట్టారు. ఆ స్టోన్ మ్యాన్ భయం వాళ్లను నిద్రకు దూరం చేసింది. రాత్రైతే చాలు వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కూర్చుంటున్నారు. ఎవరికైనా నిద్రొస్తుంటే పక్క వాళ్ళు వాళ్ళను కొట్టి మరీ నిద్రలేపే పరిస్థితి వచ్చేసింది. ఒరే పడుకోకండ్రా, కళ్ళు మూస్తే ఆ రాక్షసుడు వస్తాడు, మెలకువగా ఉండండ్రా అంటూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటున్నారు. ఒంటరిగా పడుకోవడం మానేసి 15 మంది గుంపులుగా చేరి కర్రలు, రాళ్లు, పగిలిన గాజు సీసాలు పట్టుకొని రాత్రంతా చలిమంటల చుట్టూ కాపలా కాయడం మొదలుపెట్టారు. ఏ క్షణాన చీకట్లో నుంచి ఏ బండరాయి వచ్చి మీద పడుతుందోనని బిక్కుమంటూ గడిపారు. ఎవరైనా కొత్త వ్యక్తి రాత్రిపూట అటుగా వస్తే చాలు బిచ్చగాళ్లు రాళ్లతో దాడి చేసేంత భయం, అనుమానం వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకుంది. పోలీసులు ఈ కేసును డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. క్రైమ్ సీన్ల నుంచి ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించారు. ఆశ్చర్యకరంగా చనిపోయిన వారి జేబుల్లో ఉన్న చిల్లర డబ్బులు, పక్కన ఉన్న చిన్నపాటి వస్తువులు అలాగే ఉన్నాయి. వాడి టార్గెట్ డబ్బు కాదు, దొంగతనం అస్సలు కాదు. అంటే వాడికి మనుషుల్ని చంపడంలో, రక్తం చూడటంలోనే ఏదో పైశాచిక ఆనందం దొరుకుతుంది. అలాగే చనిపోయిన వాళ్ళ ఒంటి మీద ఎలాంటి గాయాలు లేవు. అంటే బాధితులు ఏమాత్రం ఎదురు తిరగలేదు. వాళ్ళకు అసలు ఆ దాడి నుంచి తప్పించుకునే అవకాశం కూడా దొరకలేదు. ఆ బండరాయిని ఖచ్చితంగా తలకు, మెడకు మధ్య భాగం మీద పడేలా వేస్తున్నాడు. అది కూడా ఒకే దెబ్బ. ఆ దెబ్బ పడిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మనిషి ప్రాణం పోతుంది. రెండో దెబ్బ వేసే అవసరం కూడా లేకుండా అంత ఖచ్చితత్వంతో చంపుతున్నాడు. ఆ 30 కిలోల రాయిని ఎత్తి ఒకేసారి గురి చూసి కొట్టాలంటే వాడికి విపరీతమైన కండబలం ఉండాలి. వాడు చాలా ఎత్తుగా, బలంగా ఉండి తీరాలి అని పోలీసులు వాడి ఒక ఊహా చిత్రాన్ని క్రియేట్ చేశారు. రోజులు గడుస్తున్నాయి, కానీ మరణాల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. దాదర్, సియాన్, మాటుంగా ఇలా సెంట్రల్ బాంబే ప్రాంతాలే వాడి టార్గెట్ అని అర్థమై పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. రాత్రిపూట జీపుల్లో సైరన్లు వేసుకుంటూ బాంబే వీధుల్లో అణువణువు తిరుగుతున్నారు. ఎక్కడ ఏ చిన్న మూల చీకటిగా ఉన్నా టార్చ్ లైట్లు వేసి వెతుకుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి రౌడీ షీటర్ని, డ్రగ్స్ బానిసలను, మతిస్థిమితం లేని వాళ్లను స్టేషన్కి లాక్కొచ్చి 3rd డిగ్రీ వాడి మరీ విచారించారు. లాఠీలు విరిగాయి తప్ప ఏ ఒక్కడి దగ్గర నుంచి సరైన సమాధానం రాలేదు. ఈ హంతకుడు చాలా తెలివైనవాడు. పోలీసుల కదలికలను వాడు ముందుగానే పసిగడుతున్నాడు. పోలీసులు ఒక వీధిలో గస్తీ కాస్తుంటే వాడు ఇంకో వీధిలో తన పని ముగించుకొని ఎవరికంటా పడకుండా ఒక నీడలా మాయమైపోతున్నాడు. వాడికి ఆ నగరంలోని ప్రతి సందు, ప్రతి చీకటి మూల ఖచ్చితంగా తెలిసే ఉంటుందని పోలీసులకు అర్థమైంది. ఇదంతా వింటున్నప్పుడు అమ్మో, ఈ కిల్లర్ మామూలోడు కాదు అని మీకు అనిపిస్తుంది కదా. డబ్బు కోసం కాకుండా కేవలం రక్తం చూడటం కోసమే ఇంతటి మారణ హోమాన్ని సృష్టిస్తున్నాడంటే వాడొక పక్కా సైకో. పోలీసులకు చిక్కకుండా వాళ్ళ కదలికలను ముందుగానే పసిగడుతున్నాడు. అంటే వాడికి సిటీ మొత్తం బాగా తెలుసన్నమాట. పోలీసులు ఎంత గాలించినా ఒక్క ఆధారం దొరకలేదంటే వాడు ఎంత కేర్ఫుల్ గా ప్లాన్ చేస్తున్నాడో ఒకసారి మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు వాడిని పట్టుకోవడానికి పోలీసులు వేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో చూద్దాం.
రోజు రోజుకి ఆ సైకో చేతిలో ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉండటంతో పోలీసుల మీద ప్రజల నుంచి ప్రెషర్, అసహనం బాగా పెరిగిపోయింది. అందుకే పోలీసులు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని డిసైడ్ అయ్యి ఆపరేషన్ డికాయ్ పేరుతో ఒక సీక్రెట్ ఆపరేషన్ మొదలుపెట్టారు. వందలాది మంది పోలీసులు సివిల్ డ్రెస్సులో ముఖానికి మసి రాసుకొని, చిరిగిన బట్టలు వేసుకొని బిచ్చగాళ్ళలా మురికి ఫుట్పాతుల మీద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట పడుకున్నారు. ముక్కులు పగిలిపోయే దుర్వాసన వస్తున్నా సరే తట్టుకొని తమ ప్రాణాలను పణంగా పెట్టి చొక్కాల లోపల లోడెడ్ తుపాకులు పెట్టుకొని ఏ క్షణాన ఏ రాక్షసుడు వస్తాడా అని కళ్ళు విప్పార్చుకొని ఎదురు చూశారు. రాత్రంతా ఎముకలు కొరికే చలిలో ఆ మురికిలో అలాగే పడుకున్నారు. ఏ అలికిడైనా వెంటనే గంతీయడానికి రెడీగా ఉన్నారు. ఆఖరికి కుక్క అరిచినా కూడా గుండె దడదడలాడే పరిస్థితి వచ్చింది పోలీసులకి. ఏదో 1-2 రాత్రులు కాదు, రోజుల తరబడి ఈ ఆపరేషన్ కొనసాగింది. కానీ ఆ స్టోన్ మ్యాన్ వాళ్ళ వలలో పడలేదు. వాడికేదో శక్తులు ఉన్నట్టుగా వాడు ముందే పోలీసుల ట్రాప్ను పసిగట్టి వాళ్ళ వలలో చిక్కకుండా తప్పించుకున్నాడు. కొన్ని రోజులకు పోలీసులు కూడా అలసిపోయి ఆ ఆపరేషన్ను కొంచెం స్లో చేసిన మరుసటి రోజే మళ్ళీ ఇంకో ఫుట్పాత్ మీద రక్తపాతం, మళ్ళీ అదే 30 కిలోల రాయి. దాంతో పోలీసులకు ఇది ఒక అతిపెద్ద సవాల్గా, అవమానంగా మారింది. వాడు మనల్ని గమనిస్తున్నాడా? మనం వేసే ఎత్తుగడలు ముందే వాడికి ఎలా తెలుస్తున్నాయి? ఆ సైకోగాడి మనుషులు ఎవరైనా మన డిపార్ట్మెంట్లో ఉన్నారా? అసలు వాడు మనిషేనా లేక ఏదైనా కంటికి కనిపించని దయ్యమా అన్న అనుమానాలు పోలీసులతో పాటు సామాన్య ప్రజల్లో కూడా మొదలయ్యాయి. మొత్తం 6 నెలల వ్యవధిలో బాంబే నగరంలో 13 మంది ఏ దిక్కుమొక్కు లేని అనాథలు ఒక రాయితో అత్యంత కిరాతకంగా చంపబడ్డారు. ఆ తర్వాత సడన్ గా ఒక రోజు నుంచి బాంబేలో ఆ హత్యలు ఆగిపోయాయి. వారం గడిచింది, నెల గడిచింది, 6 నెలలు దాటింది. ఎలాంటి సంఘటనలు, ఎలాంటి కేసులు నమోదు కాలేదు. పోలీసులు కూడా గట్టిగా పెట్రోలింగ్ చేయడం వల్లే వాడు భయపడి పారిపోయి ఉంటాడని, లేదా ఈ పాటికి వాడు కూడా ఏదైనా ప్రమాదంలో చనిపోయి ఉంటాడని ఊపిరి పీల్చుకున్నారు. ప్రజలేమో పోలీసులే మూడో కంటికి తెలియకుండా వాడిని ఎన్కౌంటర్ చేసేసుంటారు అనుకున్నారు. దాంతో బాంబే నగరం నెమ్మదిగా ఆ స్టోన్ మ్యాన్ భయం నుంచి బయటపడుతుంది. ప్రజలు మళ్ళీ సాధారణ జీవితం గడపడం మొదలుపెట్టారు. ఆ కేస్ ఫైల్స్ కూడా మెల్లమెల్లగా అటకెక్కాయి. మీరే చెప్పండి, చనిపోయిన వాళ్ళు అనాథలు, బిచ్చగాళ్ళు కదా, వాళ్ళ కోసం పోరాడటానికి ఎవరుంటారు? అందుకే అందరూ అంతా అయిపోయింది అనుకొని ఊపిరి పీల్చుకున్నారు. కానీ వాళ్లకు తెలియని నిజమేంటంటే ఆ కిరాతకుడు చనిపోలేదు. వాడికి రక్తం మీద దాహం కూడా ఇంకా తీరలేదు. ఆ సైకో కిల్లర్ కేవలం తన వేట స్థావరాన్ని మార్చుకున్నాడంతే. బాంబేలో హత్యలు ఆగిపోయిన కొన్ని నెలల తర్వాత అక్కడికి దాదాపుగా 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలకత్తా నగరంలో హుగ్లీ నదీ మీదుగా వీచే చల్లటి గాలికి వణికిపోతూ టాక్సీల హారన్లు ఆగే ఆ అర్ధరాత్రి సమయంలో హౌరా బ్రిడ్జి కింద ఫుట్పాత్ మీద కొంతమంది బిచ్చగాళ్ళు ముడుచుకొని చలికి వణుకుతూ నిద్రపోతున్నారు. అప్పుడే ఆ చీకటిలో నుంచి ఒక భారీ ఆకారం వాళ్ళ వైపు నెమ్మదిగా నడుచుకుంటొచ్చింది. వాడి కళ్ళు ఆ చీకట్లో కూడా ఒక పర్ఫెక్ట్ టార్గెట్ ని వెతుకుతున్నాయి. అందరికీ దూరంగా ఒంటరిగా పడుకున్న ఒక బిచ్చగాడిని వాడి కళ్ళు సెలెక్ట్ చేశాయి. చుట్టుపక్కల అంతా నిశ్శబ్దం. పక్కనే ఉన్న ఒక నిర్మాణ స్థలంలో నుంచి దాదాపుగా 30 కిలోల బరువుండే ఒక గ్రానైట్ రాయిని అవలీలగా 2 చేతులతో ఎత్తుకొచ్చిన ఆ రాక్షసుడు నిద్రపోతున్న ఆ బిచ్చగాడి తల మీదకి ఆ రాయిని గురి చూసి ఒక్క ఉదుటున వదిలాడు. అంతే, నెత్తురు చిమ్మింది. మళ్ళీ బాంబేలో జరిగిన అదే మారణకాండ ఇప్పుడు కలకత్తాలో మొదలైంది. మరుసటి రోజు కలకత్తా పోలీసులు ఆ శవాన్ని చూసి అక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాంబేలో జరిగిన ఆ 13 హత్యల ప్యాట్రన్ తో ఇది అచ్చం సరిపోలుతుందని గుర్తించి వణికిపోయారు. బాంబేలో ఆగిన రక్తదాహం ఇప్పుడు కలకత్తాలో మొదలైంది. అసలు బాంబే నుంచి కలకత్తాకు ఆ హంతకుడు ఎందుకు మారాడు? 2 వేర్వేరు నగరాల్లో ఒకే విధంగా హత్యలు చేస్తున్న ఆ సైకో ఎవరు? వాడు సామాన్యుడా లేదంటే వాడి వెనుక ఏదైనా పెద్ద నెట్వర్క్ ఉందా? ఇంతకీ కలకత్తా పోలీసులైనా వాడిని పట్టుకున్నారా? అసలు ఈ నెత్తుటి ఆట వెనక దాగి ఉన్న మైండ్ బ్లాక్ అయ్యే నిజమేంటి అనేది తెలుసుకునే ముందు మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. హౌరా బ్రిడ్జి కింద జరిగిన ఆ మొదటి హత్యను చూసిన కలకత్తా పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.
బాంబేలో 13 మందిని బలి తీసుకున్న ఆ కసాయి ఆ అదృశ్య శక్తి ఇప్పుడు తమ నగరంలో కూడా అడుగుపెట్టిందని అర్థం కావడానికి వాళ్ళకెంతో సమయం పట్టలేదు. కలకత్తా లాల్ బజార్లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీసులు ఒక ఎమర్జెన్సీ మీటింగ్ ని ఏర్పాటు చేశారు. వెంటనే బాంబే క్రైమ్ బ్రాంచ్ నుంచి ఆ పాత 13 కేసుల ఫైల్స్ తెప్పించారు. అణువు పరిశీలించారు. చనిపోయింది అనాథే, వాడబడిన ఆయుధం 30 కిలోల బండరాయే, దాడి జరిగిన సమయం అర్ధరాత్రే, పైగా బాధితుడి తల మెదడు భాగం మాత్రమే కిల్లర్ టార్గెట్. ఎక్కడా ఒక చిన్న తప్పు లేదు. వేలిముద్రల లాంటి ఆధారాలు లేవు. పోలీసులు అలర్ట్ అయ్యేలోపే ఖచ్చితంగా వారం రోజుల తర్వాత ఎస్ప్లనేడ్ ఏరియాలో మరో బిచ్చగాడి దారుణ హత్య జరిగింది. ఆ తర్వాతి వారం కలకత్తాలోని మురికివాడలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన శామ్ బజార్ ఫుట్పాత్ మీద ఇంకో శవం కనిపించింది. ఇలా వరుస పెట్టి కలకత్తా నగరంలో కూడా 3 అనాథలు పిట్టల్లా రాలిపోయారు. పత్రికల్లో పెద్ద పెద్ద ఎర్రటి అక్షరాలతో వార్తలొచ్చాయి. బాంబే స్టోన్ మ్యాన్ ఇప్పుడు కలకత్తాలో అనే వార్త కనిపించడంతో సిటీ మొత్తం వణికిపోయింది. ఎంతో రద్దీగా ఉండే హౌరా రైల్వే స్టేషన్, పార్క్ స్ట్రీట్, ధర్మతల లాంటి ఏరియాలు రాత్రి 10 గంటలు దాటితే చాలు శ్మశానాలలాగా ఖాళీగా మారిపోతున్నాయి. ఏ ఆసరా లేని బిచ్చగాళ్లు రాత్రిపూట నిద్రపోవడం మానేసి గుంపులుగా మంటలు వేసుకొని కాపలా కాయడం మొదలుపెట్టారు. ఆఖరికి రిక్షా కార్మికులు కూడా రాత్రిపూట బాడుగలకు వెళ్లడం మానేశారు. కలకత్తా సిటీ పోలీస్ కమిషనర్ ఈ కేసు తీవ్రతను అర్థం చేసుకొని ఈ బాధ్యతను అత్యంత తెలివైన, ఎన్నో మిస్టరీలను ఛేదించిన సీనియర్ ఇన్స్పెక్టర్ అయిన సుదీప్ చటర్జీకి అప్పగించాడు. ఈ స్టోన్ మ్యాన్ అనే వ్యక్తి నిజంగానే ఒక పీడకల కదా. ఒక నగరం నుండి ఇంకో నగరానికి వెళ్లి అదే మారణ హోమాన్ని కంటిన్యూ చేస్తున్నాడంటే వాడిలో ఎంత కసుందో మీరే అర్థం చేసుకోండి. కలకత్తా పోలీసులు కూడా బాంబే పోలీసుల్లాగే షాక్ అయ్యారు. కానీ ఇన్స్పెక్టర్ చటర్జీ ఎంట్రీతో కేసు ఒక టర్న్ తీసుకుంటుంది. ఆయన పట్టుకున్న ఒక్క ఆధారం ఏంటో, అది హంతకుణ్ణి పట్టుకోవడానికి ఎలా సహాయపడిందో ఇప్పుడు చూద్దాం. చటర్జీ క్రైమ్ సీన్స్ అన్ని స్వయంగా తిరిగాడు. బాధితుల పోస్టుమార్టం రిపోర్ట్లను క్షుణ్ణంగా పరిశీలించాడు. తన ఆఫీస్లో బోర్డు మీద చనిపోయిన అందరి ఫోటోలను పెట్టి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అతనికి ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. అప్పుడు చటర్జీ సిగరెట్ తాగుతూ తన టీంతో, ఈ కిల్లర్ అందరిలాంటోడు కాదు, వీడి టార్గెట్ కూడా ర్యాండమ్ గా లేదు. ఈ హంతకుడు ఎవరిని పడితే వాళ్ళను చంపడం లేదు. ఎవరైతే బాగా అలసిపోయి చిన్న అలికిడికి కూడా మెలుకోరాని విధంగా స్పృహ లేకుండా గాఢ నిద్రలోకి జారుకుంటారో వాళ్ళనే టార్గెట్ చేస్తున్నాడు. వాడు చంపే విధానం చూస్తే వాడేదో మామూలు సైకోలా అనిపించడం లేదు. వాడికి మానవ శరీరం మీద అద్భుతమైన పట్టుంది. ఎందుకంటే ఆ 30 కిలోల రాయిని తలపై ఎక్కడ పడితే అక్కడ వేస్తే బాధితుడు గిలగిలా కొట్టుకునే అవకాశం ఉంటుంది. రక్తం చిమ్మినప్పుడు ప్రాణభయంతో అరిచే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ స్టోన్ మ్యాన్ మాత్రం ఆ రాయిని నేరుగా మెడకు తలకు మధ్య ఉండే బ్రెయిన్ స్టెమ్ మీద పడేలా కొడుతున్నాడు. దానివల్ల ఒక్క సెకండ్ లో బాధితుడి నాడీ వ్యవస్థ ఆగిపోయి కనీసం నొప్పి కూడా తెలియకుండా, ఒక్క శబ్దం కూడా రాకుండా వాడి ప్రాణం పోతుంది. ఆ రాయి వేసే యాంగిల్, ఆ ఫోర్స్ అన్ని పక్కా క్యాలిక్యులేటెడ్ గా ఉన్నాయి. ఇంత పర్ఫెక్ట్ గా చంపాలంటే వాడు ఖచ్చితంగా మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడై ఉండాలి. ఒక కసాయి లేదా ఒక సర్జన్ కి మాత్రమే ఆ ప్లేస్ అంత ఖచ్చితంగా తెలుస్తుంది అని చటర్జీ అర్థం చేసుకున్నదంతా తన టీంకు చెప్పాడు. వెంటనే చటర్జీ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. వాడిని పట్టుకోవాలంటే పాట్రోలింగ్ చేయడం కాదు, వాడికే ఎరవేయాలి అని బాంబే పోలీసులు ఏదైతే ఆలోచన చేశారో తను కూడా అదే ఆలోచన చేయాలని డిసైడ్ అయ్యాడు. అప్పుడే ఆపరేషన్ నైట్ వాచ్ మొదలయ్యింది. అచ్చం బాంబే పోలీసులు చేసినట్టుగానే వందలాది మంది పోలీసులు సివిల్ డ్రెస్సుల్లో బిచ్చగాళ్ల వేషాలు వేశారు. ముఖానికి మసి రాసుకొని చిరిగిన బట్టలు వేసుకొని చీకటి పడగానే కలకత్తాలోని చీకటి సందుల్లో, మురికి కాలువల పక్కనున్న ఫుట్పాత్ల మీద వాళ్లే వెళ్లి పడుకున్నారు. ప్రతి పోలీసు వేసుకున్న చిరిగిన చొక్కా లోపల ఒక లోడెడ్ రివాల్వర్, నడుముకు ఒక చిన్న వాకీటాకీ ఉన్నాయి. ఏ క్షణాన ఆ రాక్షసుడు వస్తాడో, ఏ మూల నుంచి ఆ బండరాయి మీద పడుతుందో అన్న భయంతో కళ్ళు పెద్దవి చేసుకుని ఎదురు చూశారు. ఇదంతా ఏదో ఒక రాత్రో 2 రాత్రులో జరిగిన ఆపరేషన్ కాదు. బాంబే తరహాలోనే రోజుల తరబడి ఈ ఆపరేషన్ సాగింది. అది సెప్టెంబర్ నెల. కలకత్తాలో భారీ వర్షాలు పడుతూ ఉండటంతో మురికి గుంటల నుంచి భయంకరమైన వాసన వస్తుంది. కాళీఘాట్ ఏరియాలో ఒక ఫుట్పాత్ మీద మురికి బట్టలు వేసుకొని ఒక పోలీస్ ఆఫీసర్ పాత దుప్పటి కప్పుకొని ముడుచుకొని పడుకొనున్నాడు. వర్షం హోరుకి వేరే ఏ శబ్దం వినిపించడం లేదు. ఆఫీసర్ కి బయట ఉన్న చలికి, ఆ వర్షపు శబ్దానికి గుండె దడదడు ఆడుతుంది. సరిగ్గా రాత్రి 2 గంటల సమయంలో అతని వెనక బురదలో ఎవరో భారీ బూట్లు వేసుకొని నడుచుకుంటూ వస్తున్న అడుగుల చప్పుడు వినిపించడంతో ఆ ఆఫీసర్ అలర్ట్ అయ్యాడు. సైలెంట్ గా తన రివాల్వర్ మీద చెయ్యి వేశాడు. అయితే సరిగ్గా అడుగుల చప్పుడు నెమ్మదిగా అతని తల దగ్గరకొచ్చాగింది. చీకట్లో ఒక భారీ ఆకారం 2 చేతులతో ఒక పెద్ద గ్రానైట్ రాయిని గాల్లోకెత్తింది. సరిగ్గా ఇంకో సెకండ్ లో ఆ రాయి తన తల మీద పడుతుంది
అవుతుంది అనగా ఆకాశంలో మెరిసిన మెరుపు వెలుతురులో ఆఫీసర్ వాణ్ణి చూశాడు. ప్రాణభయంతో ఒక్కసారిగా పక్కకు దొర్లాడు. అంతే, ఢబ్ అని ఆ 30 కిలోల బండరాయి అతడు పడుకున్న చోట పడింది. ఒకవేళ ఆ పోలీసు గనక పక్కకు దొరలకపోయి ఉంటే అతని తల కూడా బిచ్చగాళ్ల మాదిరే నుజ్జు నుజ్జైపోయేది. వెంటనే ఆ ఆఫీసర్ గన్ను తీసి పైకి లేచేలోపే ఆ హంతకుడు తాను మోసపోయానని గ్రహించి చీకట్లోకి పరిగెత్తాడు. ఆఫీసర్ వైర్లెస్ లో ఇన్ఫర్మేషన్ పాస్ చేయగానే చుట్టుపక్కల మాటు వేసి ఉన్న వందలాది మంది పోలీసులు ఆ ఏరియాని చుట్టుముట్టారు. ఇన్స్పెక్టర్ చటర్జీ వైర్లెస్ ఫోన్లో వాడిని ప్రాణాలతో పట్టుకోండి, ఎవ్వరూ వాడిని కాల్చొద్దు అని గట్టిగా అరుస్తున్నాడు. వర్షంలో, ఆ బురదలో, ఆ ఇరుకు సందుల్లో సుమారు అరగంట పాటు భయంకరమైన చేజింగ్ జరిగింది. వీధులు మొత్తం దద్దరిల్లుతున్నాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చి ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం పట్టు వదల్లేదు. చివరగా ఒక డెడ్ ఎండ్ దగ్గర ఆ సైకోగాన్ని పోలీసులు చుట్టుముట్టి గన్స్ గురిపెట్టి ప్రాణాలతో పట్టుకున్నారు. మనిషి చూడటానికి 6.5 అడుగుల ఎత్తు, భారీ శరీరంతో వానకు తడిచిపోయి ఉన్నాడు. ముఖానికి ఒక మంకీ క్యాప్ ఉంది. పోలీసులు వాణ్ణి జీప్లో వేసుకొని స్టేషన్ కి తీసుకొచ్చారు. టార్చ్ లైట్ వెలుతురులో వాడి ముఖానికి ఉన్న మాస్కును లాగేశారు. వాడి ముఖం చూడగానే అక్కడున్న ఇన్స్పెక్టర్ చటర్జీతో సహా పోలీసులందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే వాడు వాళ్ళకి బాగా తెలిసిన వ్యక్తి. అయితే వాడు మరెవరో కాదు, కలకత్తా ప్రభుత్వ ఆసుపత్రిలో చీఫ్ ఫోరెన్సిక్ సర్జన్ డాక్టర్ సమర్సేన్. ఇది కదా ట్విస్ట్ అంటే, ఒక చీఫ్ ఫోరెన్సిక్ సర్జన్ ఇలాంటి దారుణమైన హత్యలు చేస్తున్నాడంటే ఎవరికైనా షాక్ కలుగుతుంది కదా. రక్షించాల్సిన చేతులే రాక్షసంగా మారడం అంటే ఇదే అనిపిస్తుంది కదా. అందుకే ఆ బండరాయి ఖచ్చితంగా మెడకు తలకు మధ్య ఉండే బ్రెయిన్ స్టెమ్ మీదే పడేలా అంత పర్ఫెక్ట్ గా వేయగలిగాడు. డాక్టర్ సమర్సేన్ కి ఈ మారణకాండ మొదలు పెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఈ హత్యల వెనక వాడి ఉద్దేశం ఏంటి అని పోలీసులు వేసిన ప్రశ్నలకు వాడి సమాధానాలు వింటే బుర్ర హీటెక్కిపోవడం గ్యారంటీ. డాక్టర్ సమర్సేన్ ఆ పేరు వినగానే సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ లోని పెద్దలకు సైతం ముచ్చమటలు పట్టాయి. కలకత్తాలో స్టోన్ మ్యాన్ చేతిలో చనిపోయిన బాధితులందరికీ పోస్ట్ మార్టం చేసింది, వాళ్ళు ఎలా చనిపోయారో పోలీసులకు రిపోర్ట్ ఇచ్చింది ఈ డాక్టరే. రక్షించాల్సిన డాక్టరే పోలీసుల దర్యాప్తులో భాగమైన వాడే ఇలాంటి కిరాతకమైన హత్యలు చేస్తున్నాడని తెలిసి కలకత్తా పోలీస్ డిపార్ట్మెంట్ షాక్ అయిపోయింది. డాక్టర్ సమర్సేన్ ని లాల్ బజార్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని ఒక చీకటి ఇంట్రాగేషన్ రూమ్ కి తీసుకొచ్చారు. వాడి చేతులకు సంకెళ్లు వేసున్నప్పటికీ వాడి ముఖంలో ఎలాంటి భయం లేదు. కనీసం అంతమంది అమాయకులను చంపానే అన్న పశ్చాత్తాపం లేదు. పైగా ఒక పైశాచికమైన నవ్వు నవ్వుతున్నాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ చటర్జీ ఆవేశంగా టేబుల్ మీద గట్టిగా గుద్ది, ఎందుకు డాక్టర్? ఛీ, నిన్ను డాక్టర్ అని పిలవాలంటేనే సిగ్గేస్తుంది. చెప్పరా, ఎందుకు ప్రాణాలు నిలబెట్టాల్సిన నువ్వు ఈ చావు ఆట మొదలు పెట్టావు? బాంబే నుంచి కలకత్తా వచ్చి ఎందుకు ఈ హత్యలు చేస్తున్నావు? అసలు ఫుట్పాత్ మీద పడుకునే అమాయకుల్ని చంపితే నీకొచ్చిన లాభం ఏంటి అని చటర్జీ ఆవేశంగా అడిగాడు. దానికి ఆ సైకో డాక్టర్ నవ్వుతూ, నేను వాళ్ళ ప్రాణాలు తీయట్లేదు చటర్జీ, వాళ్ళకి ఈ నరకం నుంచి విముక్తి కలిగిస్తున్నాను. రోడ్ల మీద పురుగుల్లా బతుకుతూ కడుపు నిండా తిండి లేక వర్షానికి తడుస్తూ నరకం అనుభవిస్తున్న బిచ్చగాళ్ళకి ఎలాంటి నొప్పి లేకుండా, ఎలాంటి బాధపడే అవకాశం లేకుండా నేను వాళ్ళకి మోక్షమిస్తున్నాను. వాళ్ళ నా దేవుడు పట్టించుకోకుండా వదిలేశాడు, కానీ నేను వాళ్ళ మీద దయ చూపాను. నేను వాళ్ళ పాలిట దయ్యాన్ని కాదు చటర్జీ, దేవుణ్ణి అంటూ తన సైకోపాత్ మెంటాలిటీని బయటపెట్టాడు. తనకి హ్యూమన్ అనాటమీ మీద ఉన్న పట్టు వల్లే బాధితులకి కనీసం నొప్పి కూడా తెలియకుండా చంపగలిగానని ఎంతో కిరాతకంగా, ఎంతో గర్వంగా చెప్పుకున్నాడు. డాక్టర్ సమర్సేన్ కన్ఫెషన్ మొత్తం ఒక వీడియోలో రికార్డ్ చేశారు. కలకత్తాలో జరిగిన 13 హత్యలు తానే చేశానని అతను అంగీకరించాడు. మరుసటి రోజు ఉదయం ప్రెస్ మీట్ పెట్టి స్టోన్ మ్యాన్ దొరికేశాడు. అతను ఒక సైకో డాక్టర్. ఇక కలకత్తా ప్రజలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు, ఇక మీ ప్రాణాలకు భయం లేదు అని పోలీసులు బహిరంగంగా ప్రకటించారు. అలాగే బాంబే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఈ వార్త దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పత్రికలన్నిట్లో రావడంతో దేశం మొత్తం ఊపిరి పీల్చుకుంది. ఫైనల్ గా ఆ రాక్షసుణ్ణి బోనులో బంధించారని ప్రజలంతా సంబరాలు చేసుకున్నారు. అమ్మయ్యా, హంతకుడు దొరికేశాడు, ఇంకా వాడిని అరెస్ట్ చేసి లోపల వేసుంటారు. బాంబేలో, కలకత్తాలో చనిపోయిన అమాయక భిక్షగాళ్ళ ఆత్మకి శాంతి లభిస్తుందిలే, ఇంకా కేసు కూడా పూర్తయింది అనుకుంటున్నారా? లేదు లేదు, అలా అనుకుంటే ఖచ్చితంగా పొరపాటే. అసలు కథ ఇక్కడే ఒక భయంకరమైన మలుపు తీసుకోబోతుంది. ఇక్కడే మనకున్న లాజిక్ మొత్తం తలకిందులు కాబోతుంది. డాక్టర్ సమర్సేన్ అరెస్ట్ అయిన సరిగ్గా 3వ రోజు రాత్రి ఇన్స్పెక్టర్ చటర్జీ తన క్యాబిన్ లో కూర్చొని సక్సెస్ అయ్యామన్న ఆనందంతో కాఫీ తాగుతూ ఈ కేసు ఫైల్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాడు. సరిగ్గా అప్పుడే తన ఆఫీస్ క్యాబిన్ లోని ఫ్యాక్స్ మెషిన్
ఖట్ ఖట్ అని శబ్దం చేస్తూ బాంబే క్రైమ్ బ్రాంచ్ నుంచి ఒక అర్జెంట్ మెసేజ్ ని ప్రింట్ చేస్తుంది. ప్రింటింగ్ మొత్తం పూర్తయిన ఆ పేపర్ తీసుకొని చదివిన చటర్జీ ముఖంలో నెత్తురు చుక్కలేదు. అతని కళ్ళు పెద్దవయ్యాయి. చేతిలో ఉన్న కాఫీ కప్పు గాల్లోనే ఉండిపోయి అతని శరీరం వణకడం మొదలయ్యింది. ఆ మెసేజ్ లో ఏముందంటే, నిన్న రాత్రి బాంబేలోని దాదర్ రైల్వే స్టేషన్ బయట ఒక బిచ్చగాడి దారుణ హత్య జరిగింది. అచ్చం పాత స్టోన్ మ్యాన్ ఎలా చంపేవాడో అలాగే చంపారు. అదే 30 కిలోల రాయి, అదే మెడకి తలకి మధ్యలో దెబ్బ. స్టోన్ మ్యాన్ వెనక్కి వచ్చాడు అని ఆ లెటర్ లో ఉంది. అది చూసిన చటర్జీకి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇది ఎలా సాధ్యం? స్టోన్ మ్యాన్ మా జైల్లో ఉంటే నిన్న రాత్రి బాంబేలో హత్య చేసింది ఎవరు అని కంగారు పడి అతను పరిగెత్తుకుంటూ పోలీస్ కస్టడీలో ఉన్న డాక్టర్ సమర్సేన్ దగ్గరికి వెళ్ళాడు. ఆ జైలు గది రాడ్లు గట్టిగా పట్టుకొని, నువ్వు కాకుండా ఇంకెవరున్నారా నీ నెట్వర్క్ లో? నువ్విక్కడ ఉంటే మళ్ళీ ఆ బాంబేలో హత్య చేసిన వాడెవడు అని డాక్టర్ సమర్సేన్ ని నిలదీశాడు చటర్జీ. అప్పుడు ఆ డాక్టర్ ఏమాత్రం ఆశ్చర్యపోకుండా చాలా ప్రశాంతంగా నవ్వుతూ చెప్పిన నిజం వింటే మన మైండ్ కూడా బ్లాక్ అయిపోవడం ఖాయం. డాక్టర్ సమర్సేన్ చాలా ప్రశాంతంగా, నేను చేసింది కేవలం కలకత్తాలో జరిగిన 13 హత్యలు మాత్రమే చటర్జీ. బాంబేలో జరిగిన ఆ 13 హత్యలకి నిన్న రాత్రి జరిగిన హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు. అలాగే నాకెక్కడా ఏ నెట్వర్క్ లేదు అని నవ్వుతూ అన్నాడు డాక్టర్ సమర్సేన్. మరి అచ్చం వాడిలాగే నువ్వు ఈ హత్యలు ఎలా చేశావురా సైకో అని చటర్జీ ఆవేశంగా అరిచాడు. అప్పుడు డాక్టర్ సమర్సేన్ ఆ ఊచలు పట్టుకొని చటర్జీ కళ్ళల్లోకి నేరుగా చూస్తూ, నేనొక ఫోరెన్సిక్ డాక్టర్ని. బాంబేలో స్టోన్ మ్యాన్ 6 నెలల పాటు జరిపిన మారణ హోమాన్ని వార్తల్లో చూశాను. వాడి పర్ఫెక్షన్ చూసి నాకు దిమ్మ తిరిగిపోయింది. వాడొక్క దెబ్బతో అంత పర్ఫెక్ట్ గా ఎలా చంపుతున్నాడో తెలుసుకోవాలని నాకు పిచ్చి పట్టినట్లయింది. అందుకే నేను బాంబే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్ గా ఆ 13 మంది పోస్ట్ మార్టం రిపోర్ట్లను స్టడీ కోసమని చెప్పి రహస్యంగా తెప్పించుకున్నాను. ఆ రిపోర్ట్లు చదివాక వాడొక జీనియస్ అని నాకు అర్థమైంది. నా పిచ్చి ముద్రి వాడు చేసినట్టే నేను కూడా అలా చేయగలనా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి నేను కలకత్తాలో ఈ హత్యలు చేయడం మొదలు పెట్టాను. నేను కేవలం వాడి కాపీ క్యాట్ ని మాత్రమే చటర్జీ. ఆ ఒరిజినల్ స్టోన్ మ్యాన్ ని మీరెప్పటికీ పట్టుకోలేరు. వాడు సామాన్యుడు కాదు చటర్జీ, నాలాంటి వాళ్ళకి దేవుడు అంటూ పైశాచికంగా నవ్వాడు ఆ సైకో డాక్టర్. అది విని చటర్జీకి మైండ్ బ్లాక్ అయ్యి అరికాళ్ళ నుంచి వణుకు మొదలయ్యింది. క్లైమాక్స్ ట్విస్ట్ కి ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. మనం ఇప్పటిదాకా పట్టుకున్నారు అని సంబరపడింది ఒక ఫేక్ స్టోన్ మ్యాన్ ని. ఒరిజినల్ స్టోన్ మ్యాన్ ఇంకా బయటే ఉన్నాడు. డాక్టర్ సమర్సేన్ కేవలం ఒక కాపీ క్యాట్ కిల్లర్ మాత్రమే. అసలు స్టోన్ మ్యాన్ ఎవరో, వాడి గురించి పోలీసుల దగ్గర ఉన్న ఒక్క డీటెయిల్ ఏంటో తెలిస్తే మనకు భయం పుట్టడం గ్యారంటీ. ఒక ఫోరెన్సిక్ సర్జన్ ని సైతం ఇన్స్పైర్ చేసేంత క్రిమినల్ బ్రెయిన్ ఆ అసలు స్టోన్ మ్యాన్ ది అని అర్థమై చటర్జీ వణికిపోయాడు. అంటే వాళ్ళు పట్టుకున్నది కేవలం స్టోన్ మ్యాన్ ని కాపీ చేసిన ఒక పిచ్చి పట్టిన డాక్టర్ ని మాత్రమే. కలకత్తా హత్యల మిస్టరీ వీడిపోయింది. కానీ మరి ఆ ముంబైలో 13 మందిని చంపిన ఒరిజినల్ స్టోన్ మ్యాన్ ఎవరు? వాడిప్పుడు ఎక్కడున్నాడు? వాడి లక్ష్యం ఏంటి? బాంబే పోలీసుల దర్యాప్తులో తర్వాత తెలిసిన ఎవరికైనా చెమటలు పట్టించే ఇంకో లాజికల్ నిజం ఏంటంటే, డాక్టర్ సమర్సేన్ కుడి చేతి వాటం కలిగిన వాడు. కానీ బాంబేలో రాయిపడిన ఫోర్స్ యాంగిల్ ఆధారంగా ఫోరెన్సిక్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, అక్కడి అసలు స్టోన్ మ్యాన్ ఎడమ చేతి వాటం కలవాడు. ఆ ఒక్క చిన్న క్లూ తప్ప పోలీసులకు వాడి గురించి ఇంకేమీ తెలియలేదు. ఆ ఒరిజినల్ హంతకుడు ఇప్పటి వరకు దొరకలేదంటే మీరు నమ్మగలరా? అవును, ఒక హంతకుడు ఇన్ని హత్యలు చేసి దొరకలేదు అంటే మీరు నమ్మడం కష్టమే. కానీ ఇదే నిజం. అతనికి ఎలాంటి పోలీస్ రికార్డులు లేవు. బహుశా ఒరిజినల్ స్టోన్ మ్యాన్ ఎక్కడో ఆ ముంబై జనాల్లో ఒక సాధారణ మనిషిలా కలిసిపోయి ఉంటాడు. వాడొక డాక్టర్ కావచ్చు, కూలీ కావచ్చు, ఆఖరికి మన పక్కింటి వాడు కూడా కావచ్చు. బహుశా రేపు మన పక్కనే నడుస్తూ ఉండొచ్చు. లేదా ఏదైనా చీకటి మూలలో మరో 30 కిలోల రాయితో తన తర్వాతి టార్గెట్ కోసం నిశ్శబ్దంగా మన ప్రాంతంలోనే ఎదురు చూస్తూ ఉండొచ్చు. భారతదేశ క్రైమ్ హిస్టరీలో ఈ కేసు ఎప్పటికీ సాల్వ్ అవ్వని ఒక భయంకరమైన చిక్కుముడిగా, దేశంలోనే అతిపెద్ద అన్సాల్వ్డ్ మిస్టరీగా మిగిలిపోయింది. ఎన్నో ఏళ్లు గడిచినా ఈ రోజుకి ముంబై, కోల్కతా ఫుట్పాత్ల మీద పడుకునే వాళ్ళని నిద్రలో ఉలిక్కి పడేలా చేసే ఏకైక పీడకల ద స్టోన్ మ్యాన్. వాడు ఎప్పటికీ దొరకని ఒక చీకటి రాక్షసుడు. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.